ఏవీ ఆ క్రైస్తవ మిషనరీల హృదయాల్ని కరిగించలేకపోయాయి. ఒక్కోసారి 7 లేదా 8 మందిని చెరిచారు వారు. తీరికగా రాత్రి భోజనాలు చేసుకున్నాక ఆ క్రైస్తవ మిషనరీలు స్త్రీలని హింసించడం ఒక వేడుకగా పెట్టుకున్నారు. చెరచబడ్డ ఆ స్త్రీలు మూర్ఛబోతే లేక బాధతో విలవిలలాడితే క్రైస్తవ మిషనరీలు వారి కన్నుల కాంతినో లేక ముఖాల నునుపునో బలమైన స్తనాల గురించో లేదా అందమైన చేతివంపుల గురించో చర్చించుకునేవారు. ఇది ఏ మానవ సమాజం ఒప్పుకున్న న్యాయమిది. దగ్గర 40,000 మందిని చంపినట్టుగా గోవాలో మనకి అనేక పుస్తకాల్లో లెక్కలు దొరుకుతాయి. ముసలి తల్లిదండ్రుల కనురెప్పలు కోసేశారు. వాళ్ల కళ్ళ ముందు వారి కూతుళ్ళని మానభంగం చేసి వాళ్ల కొడుకుల్ని చంపితే వాళ్ళు కళ్ళు మూసుకోవడానికి కనురెప్పలు లేక రక్త కన్నీరు కార్చారు. భర్తల కళ్ళ ముందు భార్యల స్తనాల్ని కోశారు. భార్యల కళ్ళ ముందు భర్తల మర్మాంగాలని కోసి మంటల్లో